ప్రైజ్ ద లార్డ్. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఈ మాట మనం అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 6వ వచనం చూడొచ్చు. దేవుడు ఆ రోజుల్లో అపోస్తులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఈ అపోస్తులు. ఎడం వైపుకి తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకి తిరిగి బితునేయకి వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తర్వాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకున్న ఆ యొక్క దుర్భేద్యమైన కోట గోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు బర్నబాల అవసరం మరొక చోటుంది. ఆసియాలో సువార్త చెప్పడాలంటే బాధ్యయుతమైనటువంటి పని కోసం వాళ్ళకింకా శిక్షణ అవసరం. నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నిటిని మూసేయమని ఆయనడుగు. ఓ పరిశుద్ధాత్మదేవా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నిటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనను ఎడమ ప్రక్కైనా తిరిగితే నా వెనక నుండి నీ స్వరం వినిపించు అంటూ మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురు చూస్తాడు. అయితే ఆయన నిన్ను ఒక పని చేయనీయకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడు అవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తరువాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వేయి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లూకా మీకోసం ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుని చిత్తాని కోసం ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో ఖచ్చితంగా ఆ చిత్తం మనకు సమాధానకరమైన దానిగా ఉంటుంది. కానీ హానికరం ఎంత మాత్రము కాదు నేస్తమా. మాటలు జ్ఞాపకం పెట్టుకో. ఆమేన్.